హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. అక్కినేని నాగార్జునకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వారసత్వం ఉన్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరో నాగార్జున. ఇక ఆయనతో సినిమా అంటే హీరోయిన్స్ సైతం ఆసక్తి చూపిస్తూనే ఉంటారు. ఇక సీనియర్ హీరోయిన్స్ రమ్యకృష్ణ కానీ, సౌందర్య, రోజా, మీనా, శ్రియ, ఆర్తి అగర్వాల్, అనుష్క, స్నేహ, నయనతార, స్టార్ హీరోయిన్స్ అందరూ కూడా నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న వాళ్ళే. అయితే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో సూపర్ హిట్స్ అందుకొని టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న స్టార్స్ అందరూ కూడా దాదాపుగా నాగార్జునతో నటించిన వాళ్ళే. కానీ ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్ మాత్రం నాగార్జునతో ఒక్క సినిమా కూడా చేయలేదట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? నాగార్జునతో ఒక్క సినిమా కూడా చేయలేని టాప్ హీరోయిన్ మరెవరో కాదు, ఒకప్పటి అందాల రాశి రంభ. 16 ఏళ్లకే కథానాయికగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. అండ్ మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, జేడి చక్రవర్తి వంటి స్టార్ హీరోలతో అనేక చిత్రాల్లో నటించింది. అంతేకాదు, అప్పట్లోనే గ్లామర్ రోల్స్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది ఈ అమ్మడు. అయితే అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న రంభ నాగార్జునతో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదట. అందుకు పెద్ద కారణమే ఉందట. అయితే నాగార్జునతో సినిమా ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా రంభ రిజెక్ట్ చేసిందని సమాచారం అయితే ఉంది. ఎందుకంటే అప్పట్లో నాగార్జున నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో హలో బ్రదర్ కూడా ఒకటి. డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున డ్యూయల్ రోల్లో కనిపించాడు. అయితే ఇందులో వాళ్ళకి జోడీగా రమ్యకృష్ణ అండ్ సౌందర్య హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రంలో రమ్యకృష్ణ కంటే ముందుగా రంభను ఎంపిక చేసుకున్నారట డైరెక్టర్. ఆమెను కన్ఫర్మ్ చేసి డేట్స్ కూడా బుక్ చేసుకున్నారట. కానీ నాగార్జున రమ్యకృష్ణ కావాలని పట్టుబట్టడంతో రంభను తొలగించి ఆమెను తీసుకున్నారట. దీంతో ఆ తర్వాత నాగార్జున పక్కన నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ కూడా రంభ రిజెక్ట్ చేసిందట. ఇప్పటి వరకు నాగార్జునకి జోడీగా రంభ ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు. కానీ డైరెక్టర్ ఈవీవి కోరిక మేరకు హలో బ్రదర్ సినిమాలో ఈ పాటలో మెరిసి అలా వచ్చి అలా వెళ్ళిపోయిందనమాట.